సార్, స్టూడెంట్స్‌కి సైబర్ సెక్యూరిటీలో కెరియర్ ఉండాలంటే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? బేసిక్‌గా స్టూడెంట్స్‌కి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మీద ఫస్ట్ ఐడియా ఉండాలి. ఓకే. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో లైక్ పైథాన్ గానియండి, జావా గానియండి. సో, వీటి మీద అట్‌లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఎ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్. కోడ్ రాయాల్సిన అవసరం లేదు. బట్ కోడ్‌ని అర్థం చేసుకొని దాని యొక్క లాజిక్ అనేది తెలిసుండేలాగా ఉంటే చాలు నాలెడ్జ్ అనేది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. లైక్ విండోస్ కానియండి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ లైనెక్స్ బేస్డ్ గానియండి. ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో, వాటి మీద ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ క్రిప్టోగ్రఫీ అంటారు. క్రిప్టోగ్రఫీ కానియండి ఆర్ ఎల్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోనే మన కంప్యూటర్ నెట్వర్క్స్ అంటారు. సో, ఈ సబ్జెక్ట్ మీద గానియండి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ మస్ట్ అండ్ షుడ్‌గా ప్రతి ఒక్కరికి తెలిసుండాలి. అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ అంటూ ఉంటారు. ఏదైనా ఒక రిస్క్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం ఫేస్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అంటారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎలా మనం సార్ట్ ఔట్ చేయాలి. ఓకే. ఎలా మనం బిహేవ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఎవరైతే సైబర్ సెక్యూరిటీని వాళ్ళ కెరియర్‌గా చూజ్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలి? సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఓన్‌గా ఒక సెల్ఫ్ డెసిషన్ తీసుకునేలాగా ఒక రీసెర్చ్ పాయింట్‌లో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది. దానికి వాళ్ళకి తెలీదు ఆన్సర్. సో, దే షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. దే షుడ్ మేక్ ఎ రీసెర్చ్. లైక్ ఆర్టికల్స్ చదవనియండి, బుక్స్ చదవనియండి, డిఫరెంట్ రిసోర్సెస్ ఫాలో అవ్వనియండి. ఇవన్నీ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది దే నీడ్ టు ఫైండ్ ఔట్ అన్నమాట. సో, అట్లా ఎవరికైతే ఆ రీసెర్చ్ స్కిల్ ఇవన్నీ ఉంటాయో దే విల్ బి పర్ఫెక్టిబుల్లీ సూటబుల్ ఫర్ దిస్ జాబ్. వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఈ జాబ్స్‌కి సూటబుల్ అవుతారు.